కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు అందరూ కలిసి స్వాగతం పలకవలసిన అవసరం ఉంది. కానీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. మోదీకి పాలించే అర్హత లేదు, అందుకే నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్రాలు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ కాదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఏపీలో కానీ వామపక్షాలు ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారో మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు అసలు ప్రధాని పర్యటన ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు, ఎందుకు మీరు సిపిఐగా వ్యతిరేకిస్తున్నారు? ఒకటే, నేను జాతీయ పార్టీ కార్యదర్శిగా మాట్లాడేదంటే సౌత్ ఇండియా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపున బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపైన రాజకీయ దురుద్దేశంతో దండయాత్ర చేస్తున్నాడు. అందులో తమిళనాడు బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది, కేరళ బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి వీటిపైన దాడి చేయడానికి వచ్చాడు ఆయన. మేము అడుగుతున్నానంటే దాడి చేసుకోరు, రాజకీయంగా దాడి చేసి ఎదుర్కోరు. కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని కూడా అమలు చేయకపోగా మేము అమలు చేయమని చెప్తున్నాం. అంటే దాన్ని బట్టి ఏంటంటే పార్లమెంటు సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేయమంటే మీకు గుర్తించాల్సిన వాక్యం వచ్చింది. ఒకవైపు ఇక్కడ రామగుండం ఎప్పుడో ప్రారంభించిన దాన్ని ఇప్పుడు వచ్చి చూతూమంతా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సెకండ్ కాన్సెన్స్ క్రమంగా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బయ్యారం అంగీకరించిన దాన్ని మేము చేయమంటున్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆమోదంలో ఉంటే దాన్ని చేయమంటున్నారు. ఇంక దేనికి వస్తారు మీరు? గాంధీ గారికి వస్తారా? మీరు ఇచ్చిన హామీని అమలు చేయకుండా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే అంశాలను ప్రతిపాదిస్తే అది కూడా మీరు చేయకుండా పోతే మిమ్మల్ని గౌరవించాల్సిన మాకేం వచ్చింది? కాబట్టి విభజన చట్టాలని, పార్లమెంట్ చట్టాలని అమలు చేయకుండా పైపొత్తాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతిలో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వాళ్ళు మద్దతు పాటిస్తారు పెట్టుకోండి. కాబట్టి మీరు పాటించలేదు కాబట్టి వీళ్ళు పాటించలేదు. ప్రధాని చూసేందుకు కేసీఆర్ ముఖం లేకే ప్రోటోకాల్ వివాదాలను తెరపై తెచ్చాడు అని చెప్పి బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సంజయ్ గారు చెప్తున్నారు. ఎందుకు బాగుంటుంది? కేసీఆర్ కన్నా ఆయన ముఖం బాగుంటుంది కదా. మోడీ ముఖం చాలా అందంగా ఉంటుంది, బాగా షోకు చేసుకుంటాడు. రోజుకు నెలకు 70 లక్షల ఖర్చు పెట్టి షోకు చేసుకుంటే టీంని పెట్టుకున్నాడు. మనిషి బాగుంటాడు. మనిషి బాగుంటుంది కాదు, అతని ప్రవర్తన అసహ్యంగా ఉంది. నిజాం నవాబుని ప్రతిబింబించే పద్ధతుల్లో ఆయన ప్రతిభ కనిపిస్తూ ఉంది. కాబట్టి పోవడం లేదు. ముఖం చూడడం కాదు, ముఖం చూడడం అంతమంది కలిసి మాట్లాడుకోవడం వాళ్ళే. రాజకీయ పరంగా మీరు చూస్తున్నటువంటి దాడి గవర్నర్ ద్వారా దాడి చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రజాస్వామ్య దాడి చేస్తూ ఉన్నారు. చివరికి ఏమైనా కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి దిగజారుతనం చేస్తున్నారు. సకల అనైతిక చర్యలు పాల్పడుతున్నటువంటి మనిషి ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన గౌరవించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు ముందు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై ఏ అంశాలపై నోరు విప్పాలి, అలాంటి నోరు విప్పకుండా పర్యటన రాజకీయ దృశ్యం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారో బీజేపీ నేతలు ముందే చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో రాములు, 16 న్యూస్, హైదరాబాద్. దక్షిణాది రాష్ట్రాలు